హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 221. నా ప్రీవియస్ వీడియోలో శల్యుడు 18వ రోజు ఎంత ఘోరంగా యుద్ధం చేస్తున్నాడో, అతని యుద్ధం చూసి పలువురు మూర్ఛపోయారు. భీమసేనుడు మూర్ఛపోయాడు, ధర్మరాజు మూర్ఛపోయారు, నకుల సహదేవులు కూడా మూర్ఛపోయారు. అలాంటి యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధాన్ని చూసిన ధర్మరాజు శ్రీకృష్ణుడు చెప్పింది నిజమే అని అనుకొని శల్యుణ్ణి చంపగలిగేది నేనే అని యుద్ధానికి సన్నద్ధమయ్యాడు ధర్మరాజు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. శల్యుడు భీమ, నకుల, సహదేవ, సాత్యకి, దుష్టజమునులను ధర్మరాజును తన బాణములతో కప్పివేశాడు. ధర్మరాజులకు దిక్కు తోచలేదు. ఇదిలా ఉండగా అశ్వత్థామ నాయకత్వంలో సంసప్తులు అర్జునుడితో యుద్ధం చేస్తున్నారు. అశ్వత్థామ సంసప్తులతో కలిసి అర్జునుడిని రకరకాల బాణములతో, విచిత్రమైన అస్త్రములతో చికాకు పరుస్తున్నారు. అర్జునుడికి పట్టరాని కోపం వచ్చింది. తను కూడా విజృంభించాడు. సంసప్తులను చీల్చి చెండాడుతున్నాడు. వారి హైమలను చంపాడు, కేతలను విరిచాడు, ధనుసులు విరగ్గొట్టాడు, కవచాలు భేదించాడు. ఆ ప్రకారంగా 2000 మంది సంసప్తులు చంపాడు అర్జునుడు. అశ్వత్థామ అర్జునుడితో స్వయంగా యుద్ధానికి వచ్చాడు. అశ్వత్థామ 12 బాణములతో అర్జునుడిని, 10 బాణములతో కృష్ణుడిని కొట్టాడు. గురుపుత్రుడు బ్రాహ్మణుడైన అశ్వత్థామ మనసులోనే నమస్కరించాడు అర్జునుడు. అశ్వత్థామ హైమలను చంపాడు, అతని సారథిని చంపాడు. అశ్వత్థామ ముసలమును పరిగణ అర్జునుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు ఆ ముసలము పరిగణ కూడా తునాదునుకలు చేశాడు. అత్యంత శక్తివంతమైన 3 బాణములతో అశ్వత్థామ శరీరంలో బాణాలు నాటాడు. ఇది చూసిన సంసప్తులు అశ్వత్థామ దాటుకొని అర్జునుడి మీదకు దూకారు. ఇంతలో సురదుడు అనే పాంచాల రాకుమారుడు అశ్వత్థామని ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ ఒకే ఒక్క బాణంతో సురదుని తల నరికాడు. మరలా అర్జునుడితో యుద్ధమునకు సన్నద్ధమయ్యాడు. సుయోధనుడు దుష్టద్యుమ్నుని ఎదుర్కొన్నాడు. వాడి అయిన 5 బాణములతో ప్రయోగించాడు. దానికి ప్రతిగా దుష్టద్యుమ్నుడు 70 బాణములు సుయోధనుడి మీద ప్రయోగించాడు. అది చూసిన సుయోధనుడు తమ్ముళ్ళ అన్నకు సాయంగా వచ్చి దుష్టద్యుమ్నుడితో యుద్ధం చేస్తున్నాడు. దుష్టద్యుమ్నుడు మహాకోపంతో ఊగిపోతూ సుయోధనుడి తమ్ముళ్ళ మీద మిక్కిలి వాడి అయిన అస్త్రములు ప్రయోగించాడు. శిఖండి, ప్రభద్రకులు, కృపాచార్యుని, కృతవర్మను ఎదుర్కొన్నారు. శల్యుడు ధర్మరాజు, భీముడు, నకుల సహదేవుని ఎదుర్కొంటున్నాడు. ఇరు పక్షముల మధ్య పోరు ఘోరంగా సాగుతూ ఉంది. నకులుడు 12 బాణాలను శల్యుడిని గుండెలకు గురిపూసి కొట్టాడు. శల్యుడు నకులుడి మీద 3 బాణములు వేశాడు. నకులుడు విల్లు విరిచాడు. నకులుడు మరి ఒక విల్లు తీసుకున్నాడు. ఆ 5గురు మూకుమ్మడిగా శల్యుడిని ఎదుర్కొంటున్నారు. కానీ శల్యుడు జంకక వారందరినీ తన బాణములతో నొప్పించాడు. ఇది చూసిన సుయోధనుడు తన బలములతో శల్యునికి సాయంగా వచ్చాడు. కృష్ణార్జునులు తమ తమ సైన్యములతో ఒకచోట సమీకరించారు. అర్జునుడు, కృపాచార్యుడు, కృతవర్మలను, సహదేవుడు, శకుని, ఉపపాండవులు, కౌరవపక్షమును పోరుతున్న మిత్రరాజులను, శిఖండి, అశ్వత్థామను, భీమసేనుడు తన సమజ్జి అయిన సుయోధన్ని ఎదుర్కొన్నారు. ధర్మరాజు తన వెంట నకులుడు రాగా శల్యుడిని ఎదుర్కొన్నాడు. ఇరుపక్షముల మధ్య పోరు తీవ్రంగా సాగుతుంది. శల్యుడు మహాక్రోధంతో ఎక్కడ చూసినా తానే అయ్యే యుద్ధం చేస్తున్నాడు. అప్పటికి మధ్యాహ్నం అయింది. సూర్యుడు ఆకాశం మధ్యలో నిలబడి ఆఖరి రోజు యుద్ధం చూస్తున్నట్లు ప్రకాశిస్తున్నాడు. రణరంగంలో కూడా మరొక సూర్యుడు ఉన్నాడా అని భ్రమ కలిగేటట్టు శల్యుడు అత్యంత పరాక్రమంతో యుద్ధం చేస్తున్నాడు. శల్యుని దాటికి ఆగలేక పాండవుల సేనలు వెనకంజ వేస్తున్నాయి. అది చూసిన ధర్మరాజు తన చేతులు ఊపుతూ వారికి ఉత్సాహం కలిగిస్తున్నాడు. తన తమ్ముళ్లను దగ్గరగా పిలిచాడు. మీరందరూ మీ పరాక్రమాలతో అనుగుణంగా భీష్మ, ద్రోణ, కర్ణ మొదలగు వీరులను చంపారు. ఈరోజు నేను మహావీరుడైన శల్యుణ్ణి చంపుతాను. అది ఎలాగంటే వినండి. నా రథమును నకులుడు, సాత్యకి కుడివైపునకు సహదేవుడు, దుష్టజముడు ఎడంవైపుకు రక్షకులుగా నిలవాలి. నా వెనక అర్జునుడు నిలుస్తాడు. నా ముందు భీమసేనుడు ఉంటాడు. ఎందుకంటే శల్యునికి రక్షకులుగా ఉన్న కృపాచార్యుడు, కృతవర్మ, శకుని, అశ్వత్థామలను నిలుస్తారు. వారికి దీటుగా మీరు నిలవాలి అని ఆదేశించాడు. ధర్మరాజు మాట ప్రకారం పాండవులు, దుష్టద్యుమ్నుడు నిలిచారు. అది చూసిన సుయోధనుడు శల్యునికి రక్షణగా అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, శకుని నియమించాడు. ధర్మరాజు శల్యుడిని ఎదుర్కొన్నాడు. పోరు ఘోరంగా సాగుతూ ఉంది. సుయోధనుడు భీముడితో యుద్ధానికి దిగాడు. భీముడు విల్లు విరిచాడు. అతని కేతనను పడగొట్టాడు. భీమసేనుడు కోపించి సుయోధను గుండెలకు గురిపెట్టి శక్తి ఆయుధం ప్రయోగించాడు. సుయోధనుడు తన రథం మీద పడి మూర్ఛపోయాడు. మరొక బాణంతో భీముడు సుయోధనుడి రథసారథిని చంపాడు. సారథి లేని గుర్రములు సుయోధను రథముని ఎటో లాక్కుని వెళ్ళాయి. అర్జునుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మలను ఎదుర్కొన్నాడు. శల్యుని సైన్యము ధర్మరాజును చుట్టుముట్టింది. ధర్మజుడు కోపించి విజృంభించాడు.
రథములు విరుగుతున్నాయి, హైములు గజములు చచ్చిపడుతున్నాయి. రణభూమి అంతా కళేబరాలతో నిండిపోయింది. ధర్మరాజు శల్యుడు తమ తమ శంఖములు కురించారు. ఒకరి మీద ఒకరు అస్త్రములు ప్రయోగించుకుంటున్నారు. ఇరువురు శరీరం నుండి రక్తం దారాలుగా ప్రవహిస్తూ ఉంది. శల్యుడు ధర్మరాజు విల్లును విరిచాడు. ధర్మజుడు మరొక విల్లు తీసుకుని శల్యుని విల్లు విరిచాడు. శల్యుని విల్లు విరిచాడు. శల్యుడు ఊపిరి సలపకుండా అతని మీద 300 బాణములు ప్రయోగించాడు. శల్యుని రథమును కట్టి గుర్రములను చంపాడు. అతని కేతనము పగడగొట్టాడు. శల్యుడు రథం మీద కూలబడ్డాడు. అది చూసిన అశ్వత్థామ శల్యుడు తన రథం మీదకి చేర్చి దూరంగా తీసుకుని వెళ్ళాడు. శల్యుడు పడిపోగానే ధర్మరాజు పులికేకలు పెడుతూ విజృంభించాడు. కౌరవశీలను తురుగుతున్నాడు. ఇంతలో శల్యుడు బోర్చ నుండి తేరుకొని మరొక రథం మీద ఎక్కి మరలా ధర్మజుని ఎదుర్కొన్నాడు. అప్పుడు దుష్టద్యుమ్నుడు, సాత్యకి, నకుల, సహదేవులు శల్యుని ఎదుర్కొన్నాడు. శల్యుడు వారందరినీ తన వాడి అయిన బాణములతో కొట్టి వారిని పక్కకు తప్పించి మరలా ధర్మరాజుని ఎదుర్కొన్నాడు. ధర్మరాజు అత్యంత వాడి అయిన బాణములను శల్యుడి గుండెలకు చూసి కొట్టాడు. అది చూసిన సుయోధనుడు తన సేనలను శల్యునికి సాయంగా పంపాడు. వారి ఎండ చూసుకొని శల్యుడు విజృంభించాడు. ధర్మరాజు దేహంలో 7 భయంకరమైన బాణాలు నాటాడు. సుయోధని సేనలు భీముడితో పోరుతున్నారు. ధర్మరాజు 9 బాణాలతో శల్యుని శరీరంలో గుచ్చాడు. ఈ ప్రకారం శల్యుడు, ధర్మజుడు ఒకరితోకరు తీసిపోకుండా పోరుతున్నాడు. శల్యుడు ఒక బలమైన బాణమును ధర్మరాజు గుండెలను గురిపెట్టి కొట్టాడు. ధర్మజుడు శల్యుని తన బాణములతో మూర్చపోయేటట్టు కొట్టాడు. అంతలోనే తీరుకొని శల్యుడు ధర్మరాజు మీద బాణప్రయోగం చేశాడు. ధర్మరాజు శల్యుని కవచము చీల్చాడు. శల్యుడు ధర్మరాజు విల్లు ఖండించాడు. ధర్మజుడు మరొక విల్లు తీసుకుని శల్యుని శరీరం నిండా శరములతో నింపాడు. శల్యుడు తన బాణములతో ధర్మరాజు భీమసేని కవచలను తీల్చాడు. ఇంతలో కృపాచార్యుడు ధర్మరాజు సారథిని కొట్టాడు. శల్యుడు ధర్మరాజు రథమును కట్టిన హైములను చంపాడు. ధర్మరాజు విరధుడయ్యాడు. ధర్మరాజు తనలో తాను ఇలా అనుకున్నాడు: శ్రీకృష్ణుడు నన్ను శల్యుని చంపమని వినియోగించాడు. ఆ మహానుభావుని మాట మమ్ము అయ్యేటట్టు ఉంది. ఏం చెయ్యాలి? ఇంక నాకు ఆ పరమేశ్వరుడే దిక్కు అంటూ రథం మీద నుండి దూకి పరమేశ్వరుని ఇలా ప్రార్థించాడు: ఓ పరమేశ్వర, నీవు త్రినేత్రుడువు, త్రిశూలధారివి, నిర్గుణుడివి, నిరాకారుడివి, సృష్టి స్థితి లయకారుడివి, త్రిభువనములకు పూజనీయుడు. నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను. నన్ను ఈ గండం నుండి బయటపడేవేయము అని మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. మెల్లగా పైకి లేచాడు. శల్యం మీద శరప్రయోగం చేశాడు. ధర్మరాజు శక్తిహీనుడయ్యాడని గమనించాడు శల్యుడు. రెంటిచ్చిన ఉత్సాహంతో ధర్మరాజు మీద బాణములు వదిలాడు. అప్పుడు భీమసేనుడు మధ్యలో వచ్చి శల్యుని విల్లును తుంచాడు. అతని హైములను చంపాడు. శల్యుని రథసారథిని చంపాడు. శల్యుడు కూడా విరధుడయ్యాడు. శల్యుడు తన కత్తిడాలు తీసుకుని భీమసేనుని విడిచి ధర్మరాజు మీదకు విజృంభించాడు. పాదచారి తన మీదకు వస్తున్న శల్యుని చూశాడు ధర్మరాజు. తన ఒంట్లో శక్తినంతా చేతుల్లోకి తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు నన్ను శల్యుని చంపమన్నాడు, ఆ శల్యుడు నా వంతు అని మనసులో దృఢంగా సంకల్పించాడు. పూర్వము తనకు పరమశివుడు ప్రసాదించిన శక్తి ఆయుధమును బయటకు తీశాడు. అప్పటిదాకా దానిని భక్తితో పూజించాడు. ఆ శక్తి ఆయుధమును తన భక్తితో నమస్కరించి ధర్మరాజు కళ్ళల్లో నిప్పులు కురిశాయి. ముఖం భయంకరంగా తయారైంది. క్రోధం పెళ్ళుబిక్కింది. ప్రళయకాల రుద్రుడిలాగా విజృంభించాడు. తన శక్తి కొద్దీ ఆ శక్తి ఆయుధాన్ని తన మీదకు వస్తున్న శల్యుడి మీదకి బలంగా విసిరాడు. ఆ శక్తి ఆయుధం నిప్పులు వెదజల్లుతో శల్యుడి మీద దూసుకుంది. అతని కవచం చీల్చింది. శల్యుని గుండెల్లో నుంచి దూసుకుపోయి భూమిలోకి ప్రవేశించింది. శల్యుని శరీరంలో నుండి రక్తం ధారాపాతంగా స్రవించింది. మొదలు నరికిన చెట్టు వలె శల్యుడు నేల మీద బోర్లా పడ్డాడు. శల్యుని ప్రాణవాయువులు అనంతవాయువులు కలిసిపోయాయి. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.